హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి పిండి నానబెట్టే పని లేకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఒక కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం 10 నుంచి 20 నిమిషాల్లోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్లోకి క్యారెట్ అలాగే వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కూడా అండి. ఎప్పుడు ఇడ్లీ దోశ ఇవే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అలాగే టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలా క్విక్గా చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా డబల్ ఉంటుందండి. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపని పైన పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే సగం కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అటుకుల్ని 5 నిమిషాల పాటు నానబెట్టేసి ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ముందు మనం నీళ్ళేమీ వేసుకోకుండా ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఒకసారి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని మిక్సీ పట్టి తీసుకోవాలండి. పిండి మొత్తం ఈ విధంగా గిన్నెలోకి వేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఎక్కువసేపు పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సగం కప్పు వరకు ఉల్లిపాయలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కూరగాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. మీకు నచ్చినట్లయితే ఇందులో కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న వంట సోడా, సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారా, పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న తడకా ప్యాన్ కానీ అలాగే చిన్న కడాయిని కానీ పెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ పిండిని మరీ ఎక్కువగా కాకుండా అలాగని తక్కువగా కాకుండా ఇలా మీడియంగా వేసుకోవాలండి. అప్పుడే మనకి బందోసలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అంచుల వెంబడి ఇలా ఏదైనా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా వేరు చేసుకోవాలండి. అంచుల వెంబడి ఈ విధంగా అనుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని 2 నిమిషాల పాటు ఉంచుకొని తీసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని మరీ ఎక్కువగా కాకుండా మరీ కొద్దిగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆయిల్ తక్కువ వేశారు అనుకుంటే ఇలా పైన కొంచెం డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని అంచుల వెంబడి ఈ విధంగా వేరు చేసుకోవాలి. అంచుల వెంబడి వేరు చేసుకున్నామంటే మనకి ఈజీగా టర్న్ అవుట్ అయిపోతుందండి. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, బందోస రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.